జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. కొంతమంది ఉంటారు, నిద్ర లేచిన టాంచి పాసి పంటతో మూలు పెడతారు. నిద్రపోయేదాకా అబద్ధాలే, బతికినందుకు అబద్ధాలే, వీళ్ళకి అబద్ధాలు చెప్పని తెల్లారదు. అట్టాడిది మనుషులే ఆ మాదిరి ఉంటే కొన్ని పార్టీలు అదే మరి పనిచేస్తే ఎట్టుంటుంది? కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుంటుంది. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్పి 40 సీట్లు కూడా రావనుకునే వాళ్ళు 99 సీట్లు వచ్చినారు. ఏది ప్రజలను మోసం చేసి. కానీ విషయం ఏంటంటే ఇప్పుడు ఇలాంటి అబద్ధాలతోనే ఇప్పుడు వాళ్ళకు తగిన శాస్తి జరిగింది. వాళ్ళు చేసిన ఒక బుద్ధి తక్కువ పనికి, వాళ్ళు చేసిన ఒక అబద్ధ ప్రచారానికి అయితే బాగా కౌంటర్ అయితే బాగా గట్టిగానే పడింది. దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నా. ఇంకా విషయానికి వస్తే అమెరికా ఈ సంవత్సరం నవంబర్ నెలలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో డెమోక్రాట్ పార్టీ తరఫున వచ్చేసి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పోటీ పడుతుండగా, అలాగే రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తూ ఉన్నాడు. అయితే అమెరికా ప్రస్తుత అధ్యక్షుడైనటువంటి జో బైడెన్ మానసిక రోగంతో అంటే మతిమరుపుతో బాధపడుతూ ఉన్నాడు. మనం కొన్ని వీడియోలో చూసినాం. ఏంటంటే ఆయన ఇట్ట మలుకొని పిచ్చి పిచ్చిగా అంతా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. దీంతో జో బైడెన్ను తొలగించి కమలా హ్యారిస్ను తమ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా నిలబెట్టాలని డెమోక్రాట్ పార్టీ అయితే చర్యలు జరుపుతూ ఉంటుంది. ఈ కమలా హ్యారిస్ మన భారత మూలాలకు చెందిన మహిళ. అంతేకాదు ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్షురాలు కూడా ఆమె. అంటే ఒక అత్యున్నతమైన ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఆవిడ. అయితే 2 రోజుల క్రితం అమెరికా ఉపాధ్యక్షురాలైన కమలా హ్యారిస్ మన ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి ఎవరో ఫిరోజ్ జహాంగీర్ గారి మనవడో. ఎవరా ఫిరోజ్ జహాంగీర్ అంటే మీకు తెలుసో తెలీదో? ఇందిరాగాంధీ ఉన్నది కదా, ఆ మనవడో 54 ఏళ్ల యువనేత అయినటువంటి రాహుల్ గాంధీకి ఫోన్ చేసి మాట్లాడిందని ఒక రూమర్ వచ్చింది. అంతే, ఇక కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకా రెచ్చిపోయినారు. ఇంకా వాళ్ళ గురించి మాకు తెలిసిందే కదా. ఇంకదంతా సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పోస్ట్ చేస్తా సోషల్ మీడియాని అయితే హోరెత్తిచ్చేశారు. మా రాహుల్ గాంధీ స్థాయి పెరిగిపోయింది, ఆయన పెద్ద మనిషి అయిపోయినాడు. పెద్ద మనిషి అంటే మళ్ళీ ఏమని అనుకున్నారు, పెద్ద మనిషే. అందుకే కమలా హ్యారిస్ రాహుల్ గాంధీకి ప్రత్యేకంగా ఫోన్ చేసి మాట్లాడారని ఒక అడుగు ఇంకా ముందుకేసి వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హ్యారిస్ తరఫున రాహుల్ గాంధీను ప్రచారానికి ఆహ్వానించారని చెప్పేసి సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఓదరగొట్టారు. ఇంకా మామూలు కాదు. ఇంకా చూడండి, దాన్ని బట్టి ఇంక వాళ్ళు ఏ రేంజ్లో ఊహల్లో ఇంకా వాళ్ళు సెలరైపోయింటారో. ఇక మా నాయకుడికి తిరుగులేదని రాహుల్ గాంధీ పేరు అమెరికాలో కూడా మారు మోగిపోతుందని చెప్పేసి ఇంకా డబ్బాలు కొట్టడం మొదలుపెట్టారు. దీంతో ఇది నిజం అనుకుని నమ్మిన కొన్ని జాతీయవాద ఛానల్స్ ఇక రాహుల్ గాంధీకు అమెరికా ఉపాధ్యక్షురాలైనటువంటి కమలా హ్యారిస్ ఫోన్ చేసి మాట్లాడిందని, రాహుల్ గాంధీను అమెరికాకు ఆహ్వానించిందని కొన్ని జాతీయ వార్తా సంస్థలు కూడా ఈ విషయాన్ని బ్రేకింగ్ న్యూస్గా వేసినాయి. అంతేకాదు రాహుల్ గాంధీ స్థాయి పెరిగిందని చెప్పి కొన్ని ఛానల్స్ ఏకంగా డిబేట్లు కూడా పెట్టినాయి. ఇది కదా ఊరే స్వామి, జాతీయవాద ఛానల్సే వీళ్ళ మాటలు నమ్మి వీళ్ళ ట్రాప్లో పడినాయంటే ఇంకా మామూలు జనాలు పడేది పెద్ద విషయమా? అందుకు కదా సంవత్సరానికి ₹1,00,000 ఇచ్చాం, నెలకి 8,500 ఇచ్చామని చెప్పేసి ఎంత పొడుగు అట్టముక్కలు పెట్టి అంత జనాలు అందరినీ అంత ఎరుపుష్పాలను చేసింది అందరినీ కూడా. ఇట్టుంటాయి ఇంక వీళ్ళ అబద్ధాలు. అయితే చివరికి అట్ట తిరిగి ఈ విషయం ఈ కమలా హ్యారిస్ ఆఫీస్కి అయితే విషయం తెలిసిపోయింది. ఏది వాళ్ళ టీంకు. అంతే, కమలా హ్యారిస్ ఆఫీసు ఈ విషయాన్ని అయితే తోసిపుచ్చింది. కమలా హ్యారిస్ ఎక్కడ కూడా రాహుల్ గాంధీకి ఫోన్ చేసి మాట్లాడలేదని, ఇదంతా ఫేక్ న్యూస్ అని, ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచురించిన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కమలా హ్యారిస్ ఆఫీస్ అయితే ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా మన ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి 54 ఏళ్ల రాహుల్ గాంధీ పరువు అమెరికాలో కూడా పోయినట్టు అయిపోయింది. ఇక ఈ విషయంపై కాంగ్రెస్ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలా. ఏమండాలి చూసేదానికి, అబద్ధాలు చెప్తే సక్సెస్ అయితే ఆహా అనుకున్నట్టు, లేదనుకుంటే తలకాయ తిప్పించే పోయా వెనక మలుకుంటే ఇంక ఏమన్నది, సిగ్గా శరమా ఇంకేమన్నా, అంతే కదా, అంతకుమించి ఇంకేమన్నది. అది కథ. ఇప్పటికైనా మీకు అర్థమైంది కదా, వీళ్ళ అబద్ధాలతోనే వీళ్ళ రాజకీయం, వీళ్ళ అబద్ధాలతోనే వీళ్ళ భవిష్యత్తు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు నిజంగా వీళ్ళ అబద్ధాలు గుర్తిస్తే ఆడికి వీళ్ళ పని అయిపోతుంది. లేదంటే మన జీవితం ఒక అబద్ధం అయిపోతుంది. అంతే, దాంట్లో ఇంకా అంతకు మించి ఇంకేం తేడా ఏమిలే. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి అలా లైక్ చేసి మీకు వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయాలని, అలాగే ఇంతవరకు ఎవరైనా మన వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఉంచి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరించి ప్రోత్సహించాలని చెప్పి మళ్ళీ మీ అందరినీ కోరుకుంటా ఉన్నా. జై శ్రీరామ్.